మన ఇతిహాసాల్లో మనుషులు 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు బతికారని చెప్పి మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. తిరిగి మళ్ళా మనిషి వందల సంవత్సరాల కొద్దీ బతకబోతున్నాడంటే నిజమనే చెప్పాలి. రీసెంట్గా సెప్టెంబర్ 3వ తారీఖున టియాన్మెన్ స్క్వేర్ దగ్గర షీ జిన్పింగ్ మరియు పుతిన్, చైనీస్ ప్రీమియర్ మరియు రష్యన్ ప్రెసిడెంట్ ఇద్దరు మాట్లాడుతుండగా హాట్ మైక్ వాళ్ళ మాటలు క్యాప్చర్ చేసింది. ఈ శతాబ్దం చివరికల్లా మనుషుల యొక్క జీవన ప్రమాణాలు, జీవితకాలం బాగా పెరుగుతున్నాయంట. అంతేకాదు 150 సంవత్సరాలు మనిషి బతబోతున్నాడంట. దీనికి సంబంధించి రష్యన్ సైంటిస్ట్ ఒక మాట చెప్పారు. ఇది ఫిక్షన్ కాదు, భవిష్యత్తులో ఇది నిజం కాబోతోంది. ఆల్రెడీ ఎవరైతే 150 ఏళ్ళు 200 ఏళ్ళు బతకబోతున్నారో వాళ్ళు ఆల్రెడీ పుట్టేశారు భూమి మీద. ఇప్పుడు 20-30 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి ఇది సాధ్యమే అంటున్నారు రష్యాకు చెందిన సైంటిస్ట్ విటలీ కోహలోవ్. ఈయన చెప్పిన దాని ప్రకారం భూమి మీద 150 నుంచి 200 సంవత్సరాల వరకు బతుకుండే వాళ్ళు ఆల్రెడీ పుట్టేశారంట. వాళ్ళు ఇప్పుడు 20లో 30లో ఉన్నారంట. ఏజింగ్ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, దాన్ని మార్చలేము అనేది గతహ, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడంతా ప్రస్తుతం అనమాట. ఏదైనా ఇర్రివర్సిబులే, ఇంక్లూడింగ్ మన ఏజింగ్ కూడా. మనకి వృద్ధాప్యం రాకుండా ఆయుర్దాయం పెంచే మెథడ్స్ ఎన్నో వచ్చేసాయని చెప్పి విటలీ కోవలియో అనే రష్యన్ సైంటిస్ట్ చెప్తున్నారనమాట. ఏజ్ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అనేది అదొక అపోహ, మిస్కన్సెప్షన్. ఇక మనుషులు 150 ఏళ్ళు కనీసం బతుకుతారు. లేబొరేటరీస్ కూడా దీనికి సంబంధించి యాంటీ ఏజింగ్ రీసెర్చ్ చాలా చేస్తున్నాయి. రీసెంట్గా కూడా మనం చూసాం, సెప్టెంబర్ 3వ తారీఖున షీ జిన్పింగ్ మరియు పుతిన్ ఇద్దరు కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. లాంగివిటీ, మనిషికి దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం బతికే అవకాశం. దాంతోపాటు కొత్త మెడిసిన్, టెక్నాలజీలో కూడా బయోటెక్నాలజీ కూడా వచ్చేసింది. హెల్దీ లైఫ్ స్టైల్స్ పెరిగిపోయాయి కాబట్టి ఈజీగా మనుషులు 150 సంవత్సరాలు బతుకుతారని. రీసెంట్గా కూడా మనం చూస్తే 2-3 సంవత్సరాల క్రితం ఇస్రో మాజీ చైర్మన్ చెప్పిన వ్యాఖ్యలు మళ్ళా న్యూస్లోకి వచ్చాయన్నమాట. ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ గారు ఒక మాట అంటారు. హైదరాబాద్లో నేను ఒక మీటింగ్లో మాట్లాడుతూ, మనుషులు 200 సంవత్సరాలు బతికే టైం వచ్చేస్తుంది దగ్గరలో, ఈ శతాబ్దం చివరికల్లా అలాంటి రోజులు వచ్చేస్తాయని చెప్పి. మనం చూస్తే అమెరికన్ ఆంటర్ప్రిన్యూర్ మరియు వెంచర్ క్యాపిటలిస్ట్ బ్రయన్ జాన్సన్ కూడా ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ అని చెప్పి మనిషి ఎన్ని గంటలు పడుకోవాలి, ఏం తినాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఏ గాలి పీల్చాలి, ఇలా చాలా ఎక్స్పెరిమెంట్ చేసి యాంటీ ఏజింగ్ మీద ఆయన చాలా కృషి చేస్తున్నారనమాట. ఆయన పర్సనల్గా తనకు తానే యాంటీ ఏజింగ్ ప్రాసెస్లో ఉన్నారనమాట. ఇలా చాలా వరకు ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా యాంటీ ఏజింగ్ వైపు చూస్తుందన్నమాట. దానికి సంబంధించి పెద్ద పెద్ద రీసెర్చ్ ల్యాబొరేటరీసే రీసెర్చ్ చేస్తున్నాయంట. అంటే భవిష్యత్తులో ఇప్పుడు పుట్టిన వాళ్ళు చాలా మంది 150 ఏళ్ళు బతికే అవకాశం ఉందంట.